ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న శ్రీ శివనాగేంద్ర సరస్వతి గౌడపాదాచార్య స్వామీజీ. మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో గుత్తిన దేవి సాయిరాం విద్యార్థుల ప్రతిభ. విశ్వవిద్యాలయాల్లో 3371 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం. వచ్చే 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి లోకేష్. హెరిటేజ్ ఇందాపూర్ డైరీ మధ్య సంబంధాలు బయటపడ్డాయి. శాసన మండలిలో వెల్లడించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ గండపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు, ముఖ్యంగా పట్టణంలో రైతు బజార్, చేపల మార్కెట్ అభివృద్ధి పనులు మరియు పట్టణంలో జరుగుతున్న భూ ఆక్రమణ నివారణపై చర్చ వాడివేడిగా కొనసాగింది. 10వ వార్డు టీడీపీ కౌన్సిల్ ఆలవరపు నగేష్ చేపల మార్కెట్ అభివృద్ధి పనులు ఏమవుతున్నాయని నిలదీశారు. రైతు బజార్లో ఉన్న షాపులను కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుని అద్దెకిచ్చుకోవడం జరుగుతుందని తెలిపారు. దీనిపై పలుమార్లు మున్సిపల్ కమిషనర్ నామా కనకరావుకు విన్నవించుకున్నా ఫలితం లేకపోతుందని పేర్కొన్నారు. పట్టణంలో అగ్రహారం సమీపంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద మున్సిపాలిటీకి సంబంధించిన స్థలంలో షాపులు నిర్మించుకున్నారు. దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు ఆలవరపు నగేష్, రాయుడు, శ్రీనివాస్ నేలపై కూర్చొని నిరసన తెలిపారు. కమిషనర్ కనకరావు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేసి ఇప్పటికి 8 నెలలు అయింది సార్. ఇప్పటికి 8 నెలలు అయిందండి. ఆ వ్యక్తి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు. అది జరిగి ఇంచుమించు 4 రోజులు అయిందండి. కానీ అది రిమూవ్ అవ్వలేదు. ఇప్పటికి వచ్చి నేను మీకు కూడా చెప్పాను, అవన్నీ పంపిస్తే నేను పంపిస్తానండి, చూస్తాను, మాట్లాడతా అన్నారు. అమ్మ చైర్మన్ గారు ఒకసారి సభ్యులందరూ వెళ్ళాలి. 2025 4వ నెల పీజీఆర్ఎస్ ఒకటి పెట్టానండి. పిఠాపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి వెనుక పురపాలక సంఘం స్థలం ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఉన్నారు. దానిపై చర్యలు తీసుకోమని ఒక లెటర్ పెట్టాను సార్. నేను అది ఏం మాట్లాడలేదండి, క్లోజ్ చేశాను. మళ్ళీ రీఓపెన్ చేశాను సార్ 16/6/2025లో. ఓపెన్ చేస్తే మన మున్సిపల్ ఆఫీస్ నుంచి నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే అది మున్సిపాలిటీ సంబంధించినటువంటి రోడ్డు సైట్ అండి. అది సైట్లో షాపింగ్ కాంప్లెక్స్ అయితే కట్టారు, కానీ ఎవరు కట్టారో తెలీదు. సోమేశ్వర స్వామి గుడి పక్కన సార్. అది ఎవరు కట్టారో తెలియదు అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు నాకు. 6వ నెలలో ఇచ్చారండి. 29వ వార్డుకు సంబంధించి ఇప్పటికి వచ్చి దాని మీద చర్యలు లేవండి. అయితే ఇందులో ఏమి ఇచ్చారంటే అది మందైంది స్థలం అయితే మున్సిపాలిటీదే, షాపింగ్ కాంప్లెక్స్ అయితే మేము పర్మిషన్ ఇవ్వలేదండి అని చెప్పి ఇచ్చారు. దానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఏమి మాట్లాడేదండి. మేమైతే దానికి కరెంట్ ఇవ్వలేదండి, దానికి ఎటువంటి కాగితాలు లేవండి అని చెప్పారు. ఆ కరెంట్ కూడా ఇండోమెంట్ నుంచి సోమేశ్వర స్వామి గుడి నుంచి వాడుతున్నారండి కరెంట్ కూడా. దానికి అంటే అంత దారుణమైన పరిస్థితి చూడండి. 4 షాపులు ఉన్నాయి సార్. సుమారు ₹1 కోటి వాల్యూ ఉన్నది. ₹1 కోటి విలువైనటువంటి స్థలం అండి అది. ఆ షాపు దగ్గరికి వెళ్ళి ఇక
ఇదిగోండి షాపింగ్ కాంప్లెక్స్. ఎవరికి ఇస్తున్నారు అద్దె అంటే వాళ్ళందరూ బుర్రలు తిప్పుకోండి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా సమాధానం చెప్తలేదండి. అసలు ఎవరికి ఇస్తున్నారు అద్దె ఎవరికి కడుతున్నారంటే షట్టర్ వేసేయడానికి కూడా నేను మా కౌన్సిలర్ సీనియర్ ఇద్దరు ప్రయత్నించాను షట్టర్ వేసేయడానికి. షట్టర్ వేసేసే సరే ఒప్పుకుంటున్నారు కానీ నా పేరు చెప్పట్లేదు. నాకు కౌన్సిల్ మీటింగ్ అయ్యే లోపు మీరు అక్కడ షట్టర్ తాళాలు వేసి రావాల్సిందిగా మరోసారి కౌన్సిల్ ఇక్కడ ఉండగానే కౌన్సిల్ సమక్షంలో జరగాలి. సుమారు ₹1 కోటి వాల్యూ అయిన సైటు. అందులో ఎలా కట్టేది లేదు, ఏం కట్టేది లేదు, కట్టించుకున్నారు, అద్దెలు ఇచ్చేసుకున్నారు, అద్దెలు తీసుకున్నారు. ఈ రోజు కూడా ఎండోమెంట్ సంబంధించిన దానికి ఒక డూప్లెక్స్ లో కట్టారండి. అందులో కళ్యాణ మండపం పెడుతున్నారట చైల్డ్స్ వేసి. ఏంటంటే థియేటర్లో కళ్యాణ మండపం పెడుతున్నారట. ఇంటర్మెంటల్ అడిగితే మాకు సంబంధం లేదండి అట. మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అడిగితే మాకు తెలియదండి, మాకు పర్మిషన్ ఇవ్వలేదండి అంటున్నారు. సో మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో మాకు తెలియదు సార్, మీరైనా తెలుసుకోవాలి కదా. నాకు కౌన్సిల్ అయ్యే లోపల దయచేసి కౌన్సిల్ అయ్యే లోపల షట్టర్లు వేసి తాళాలు వేస్తా ఉంటారు ఇక్కడ. మీరు ఏం చేస్తారో నాకు అనవసరం. నాకు ఇప్పుడు వెళ్ళి ఎందుకంటే ఆ రోజు కింద తాళం తీయండి అంటే మేనేజర్ గారు తాళం వేస్తారంటే పరిగెత్తి ఉంచుకొని వెళ్ళి తాళం తీయించారు అంటే మన అధికారి కాబట్టి. మరి అక్కడ ఆక్రమించింది ఎవరండి? మాజీ ఎమ్మెల్యే గారికి సంబంధించిన వాళ్ళ లేదా ప్రస్తుత ఎమ్మెల్యే గారికి సంబంధించిన వాళ్ళ అన్న విషయం మీరు బయటపెట్టాలి కదండి. ఒకసారి ఆఫ్ చేశారండి. అక్కడ ఆఫ్ చేసి ఒక అమ్మాయి కూడా ₹5,000 ₹1,00,000 అడ్వాన్స్ అంటే ₹5,000 అయితే ఒక్కొక్క షాప్ అని 4 షాపులు కట్టారు. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ షాప్ గుడి పక్కన చిన్న షాప్ ఉంటే దాన్ని ఇండోమెంట్ లో కలిపి షాప్ కట్టడానికి మళ్ళీ ప్లాన్ చేశారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు. అది ఎవరంటే పేర్లు బయటికి చెప్పట్లేదు ఎవరైనా. కరెంటు కూడా ఇండోమెంట్ కరెంట్ వాడుతున్నారు. సోమేశ్వర స్వామి దేవస్థానంలో కరెంటు వాడుతున్నారండి అక్కడ షాప్ అన్నిటికి. దీనికి సంబంధించిన మున్సిపాలిటీ సార్ డైరెక్ట్ కబ్జా ఎక్కేది సార్ మనకి డైరెక్ట్ గా చేస్తారండి. మొన్న 61% లో కబ్జా జరిగింది. దానికి పడగొట్టాడు. దాని చుట్టూ ఫినిషింగ్ ఏమన్నా కానీ అలా ఓపెన్ గానే ఉంది సార్. కాకినాడ రోడ్డు మున్సిపాలిటీ స్థానం మన మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారండి. అది అక్కడ పెంకుని ఆ పెంకుని లోపల ఉండి ఒకసారి అడిగినప్పుడు కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన ఆదుగురు గౌడపాదాచార్య సంస్థాన్ కాశీపీఠం నుండి విచ్చేసిన శ్రీ శివనాగేంద్ర సరస్వతి గౌడపాదాచార్య స్వామిజీ వీరిని ఆలయ పర్యవేక్షణ అధికారి పప్పుల రమణ మర్యాదపూర్వకంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి శ్రీ స్వామివారి దర్శన అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం గావించి శ్రీ స్వామివారి విశేష వస్త్రాన్ని ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడారు. ఆగ్నేయంలో గణపతి, సూర్యనారాయణ స్వామి, బాలత్రిపుర సుందరి, ఈశాన్యాన పరమేశ్వరుడు, మధ్య శ్రీ మహావిష్ణువు ఉండటం వల్ల ఈ క్షేత్రం విష్ణు పంచయాతన పూర్వక క్షేత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల మనం కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ పర్యవేక్షణ అధికారి మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలియుగ రక్షకుడు నారాయణుడు పరమేశ్వరుడు అనేక విభిన్న రూపాలు అవతరించి ధర్మరక్షణ కోసం అనేక అవతారాలు దాచాడు. పరమేశ్వరుడు గోరక్షకుడు నారాయణుడు స్వయముగా వేద రక్షణ చేయడానికి మనకి ఆగ్నేయంలో
గణపతి, మనకు సూర్యభగవానుడు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు, ఇంకా విశేషంగా ఈశ్వరుడు మరియు సత్యనారాయణ స్వామి మధ్యలో విష్ణు పంచాయతనంగా ఇక్కడ స్వామివారు ఉన్నారు. కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల మనోభీష్టాలు సిద్ధిస్తాయి. లోకమంతా సుభిక్షంగా ఉండాలి, లోకమంతా క్షేమంగా ఉండాలని లోక కళ్యాణార్థము మేము కూడా స్వామి దర్శనానికి రావడం జరిగింది. మాకు మహదా ఆనందదాయకమైంది. సత్యదేవుని ప్రభావం వల్ల అందరూ సత్యాన్ని పలికి, సత్యం వధా ధర్మం చర అని వేదంలో చెప్పినట్టుగా మనం సత్యాన్ని పలికి ధర్మంగా జీవించి లోకమంతా ధర్మ మార్గంలో నడవాలి అంటే నారాయణ పాదాలు ఈశ్వర అర్చన చేసి తీరాలి. దానివల్ల మనం ధరించగలుగుతాం. లోకా సమస్త సుఖినో భవంతు. అమలాపురం కిమ్స్ హాస్పిటల్ ఆవరణంలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలో నిర్వహించిన సీనియర్ పద్యాల పోట్ల విభాగంలో గుత్తినదేవి సాయిరాం విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని స్కూల్ కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ స్కూల్ విద్యార్థిని గంగుల కృష్ణవేణి ప్రథమ స్థానంలో నిలిచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ను పోతుల ఏంజల్ వక్తృత్వ పోటీల్లో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించి 1,500 సీనియర్ వ్యాసరచన పోటీలో మొగల శ్రీలక్ష్మి ద్వితీయ స్థానం సాధించి 1,000 రూపాయలు, వ్యాసరచన జూనియర్స్ విభాగంలో మెండా శ్రీ విద్య ద్వితీయ స్థానం సాధించి 1,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ అందుకున్నారని తెలిపారు. మహాసభల సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు, గురువర్యులకు నా నమస్కారములు. నా పేరు కృష్ణవేణి. నేను గుత్తినదేవి సాయిరాం విద్యానికేతన్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మీకు చెప్పబోయే పద్యాలు శతక పద్యాలు. చేతులతో నిత్యం దానం చేయడం, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడడం, గురువు పాదాలకు తలవంచి నమస్కరించడం, తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగి ఉండడం, నిర్మలమైన మనసు కలిగి ఉండడం, చెవులతో శాస్త్రాన్ని వినడం, ఈ గుణాలను మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి. వాసన లేని పువ్వు, బుధవర్ధం లేని తరగాని కుమారుడు, సదభ్యాసం లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యముల్, గ్రాసము లేని కొల్వు త్వరగాని పెమ్మయ సంగధీమణి. వాసన లేనిటువంటి పువ్వు, పండితులు లేని ఊరు, భక్తి విశ్వాసాలు లేని భార్య, గుణవంతుడు కానటువంటి కుమారుడు, అభ్యాసము లేకుండా నేర్చుకునే విద్య, పరిహాసము లేకుండా ఉన్న ప్రసంగము, అది ఎంత రసప్రసంగమైనా, గ్రాసము అనగా భోజనం పెట్టని అనగా, జీతం లేని ఉద్యోగం ఎందుకు పనికి రావయా ఓ పెమ్మయ సింగధీమణి. కొడుకుల్ బుట్టరటంచు నేర్తుల వివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ బుట్టర కౌరవెంత్ర కనేకున్ వారిచే నేగతుల్ వర్షన్, పుత్రులేని ఆశునకున్ వాటిల్లనే దుర్గతుల్, చెడులే మోక్షబలంబ పుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. ఓ కాళహస్తీశ్వర, కేవలం కుమారుడు జన్మించినంత మాత్రమే మోక్షం లభిస్తుందనుకోవడం పొరపాటే. శుక మహర్షికి కుమారుడు లేరు, అయినప్పటికీ అతనికి నరకం లభించినదా? సిరిగలవానికి ఎడల చేసిన మేలది నిష్ఫలంబగు, నెరిగురిగాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగు, వరపున వచ్చి
భాస్కర, ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం, పేదవానికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది. వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేఘులు వర్షిస్తే ఫలితం ఉంటుంది, కానీ సముద్రం మీదే కురిస్తే ఫలితం ఉండదు కదా. నోచిన తల్లిదండ్రులకి ధన్యవాదములు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయాలు మూతపడ్డాయి. రేపు ఉదయం సంప్రోక్షణ చేసి అనంతరం యథావిధిగా భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. మురుమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో గ్రహణ మోక్షకాలం అనంతరం ఈ రోజు సాయంత్రం ఆలయ మహాసంప్రోక్షణ అభిషేకం, మహానివేదన, ధూపదీప సేవ నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి అర్చకులచే ఏకాంతంగా నిత్య కళ్యాణం జరుగుతుందని ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు మరియు ఈవో సత్యనారాయణ పేర్కొన్నారు. అని ఒకసారి పట్టుకో, బయట పట్టుకుంటా. పని చేసుకుంటా. మంగళవారం కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం మూసివేశారు. దేవస్థానం పంచాంగం అనుసరించి స్పర్శ సూర్యాస్తమయ కాలం సాయంత్రం 6:09 నుండి మోక్షకాలం 6:48 వరకు ఉంటుందని అర్చకులు పురోహితుల సూచన మేరకు ఉదయం నిత్యాభిషేకాలు, దర్శనాలు, చండీ హోమం అనంతరం ఆలయ ద్వారాలు మూసివేసినట్లు చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. గ్రహణ మోక్షకాలం అనంతరం ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ అభిషేకం, మహానివేదన, అర్చకులచే ఏకాంతంగా నిత్య కళ్యాణం జరిగాయి. భక్తుల కళ్యాణం రద్దు చేసినట్టు తెలిపారు. మార్చి 4వ తేదీ ఉదయం నుండి యథావిధిగా దర్శనాలు, అభిషేకాలు జరుగుతాయని తెలిపారు. పాల్గొన మాసం పౌర్ణమి మహాపర్వదినం పురస్కరించుకుని మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటెటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత గణపతి పూజ, మండపారాధన, అనంతరం చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. ప్రతి నెల పౌర్ణమి తిథికి భక్తుల గోత్రనామాలతో దేవస్థానం తరపున చండీ హోమం నిర్వహిస్తారు. 97 మంది భక్తులు చండీ హోమంలో పాల్గొన్నారు. ఏర్పాట్లు చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి శ్రీ వి సత్యనారాయణ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిత్యమాస వార్షిక పూజల కొరకు శ్రీ వీరేశ్వర స్వామి టెంపుల్.com లేక aptemples.ap.gov.in సంప్రదించాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రాజుపాలెంలోని మినీ కమ్యూనిటీ హాల్లో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక యజ్ఞంలో నిర్వహించాలని, గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని జనసేన పార్టీ కార్యకర్తగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఒక సమాజానికి అభివృద్ధికి ఆలోచనలకి అడిగి నేను కార్యకర్తనా అక్కడెక్కడో కూర్చున్న వ్యక్తిని కార్యకర్తలు ఎవరైనా మాట్లాడి రమ్మన్నారు. ఐఎమ్ నాట్ కార్యకర్త, నేను ఒక నాయకుడిని. దమ్మున్నది పార్టీ నిలబెట్టి ఈ రోజున ఒక మనకి సంక్రాంతి పండుగలలో జనసేన పార్టీకి ఈ నమోదు అటువంటి కార్యక్రమం అది మనకు ఉత్సాహాన్ని ఎందుకంటే ఈ రోజున భారతదేశంలోనే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ డెవలప్మెంట్ మంత్రి తీసుకుని మరి ఇప్పుడు ఆ మంత్రి ఆ శాఖ ఎవరో చేయని విధంగా దేశమంతా చెప్పుకునే విధంగా ఎక్కడ మారుమూల గ్రామాలన్నింటికీ రహదారి సౌకర్యాలు కల్పిస్తూ
మరి ఏజెన్సీలో కూడా చాలా వర్క్ చేసి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ క్యాంప్ నిధులు అత్యధికంగా తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు మరి నిధులు తీసుకొచ్చిన నాయకుడిగా ఆయన అంత పేరు తెలుసుకున్నప్పుడు మనం ఆ స్థాయిలో చేయాలి సభ్యత్వం. ఎందుకంటే ఆయనకున్న ఈరోజు ఈ దేశంలోనే మరి ఉత్తమ మంత్రివర్యులుగా ఈ రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా ఒక పార్టీ అధినేతగా మరి ఆయన చేసుకునే కార్యక్రమాలకి అనుగుణంగా మనం ఈరోజు సభ్యత్వాన్ని మనం డబుల్ రైటింగ్ చేయవలసిన అవసరం మనందరి మీద ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది నిజంగానే పండుగలో ప్రారంభమవుతుందని ఎవరో చెప్పారు. అది నిజంగా పండుగలకి ప్రారంభమవుతుంది. అలాగే మా డాక్టర్ ప్రసాద్ గారు అంటే చెప్తున్నారని కాదు, డాక్టర్ ప్రసాద్ గారు ఉత్సాహం చూస్తుంటే మిగతా వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా చంద్రబాబు గారు తర్వాత అడప సాయి వీళ్ళందరూ చాలా స్పీడ్ గా సభ్యత్వం చేయిస్తున్నారు. అంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం అంటే మన పార్టీ బలోపేతానికి అదొక నాంది అని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు చేయాల్సింది అంటే నాకు తెలిసిన అవగాహన మేరకు చెప్తున్నానండి, మన ఇంట్లో లేడీస్ కూడా ఉన్నారు. రేపొద్దుట వార్డు మెంబర్ గా పోటీ చేయాలన్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా జనసేన సభ్యత్వం ఉండాలి అని మాత్రం. ఏదైతే మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ కొమ్మిదేని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆశయాలు ప్రధాన అజెండాగా చేసుకుని పార్టీ కోసం పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత భద్రత ఉండాలనే సదుద్దేశంతో ఆయన ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరు తక్కువ ఎక్కువ కాదు, మనమంతా ఒక కుటుంబం. ఎందుకంటే ఒక మధ్యతరగతి వాడు రాజకీయం చేయగల శక్తి సామర్థ్యాలను ఇచ్చిందే మన జనసేన అధ్యక్షుల వారు. మీరు అందరూ గుర్తించాలి. అదేవిధంగా మెంబర్షిప్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే గుర్తింపుతో పాటు పార్టీ క్యాడర్ పెరుగుతుంది, క్యాడర్తో పాటు వ్యక్తిగత భద్రత పెరుగుతుంది. అంతేకాకుండా మనం పార్టీలో సభ్యత్వం చేసుకోవడం ద్వారా భాగస్వాములు అవుతాము, లేకపోతే ప్రేక్షకులు అవుతాము. కాబట్టి మన గుర్తింపు మనకి కావాలంటే ఖచ్చితంగా మెంబర్షిప్ చేసుకోవాలి. అదే మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి ఉన్నతమైన పదవులు వస్తాయి. అన్ని కులాలకు అతీతంగా అన్ని కులాల్లో కూడా అకామిడేట్ చేస్తారు. బీసీల్లోని, ఎస్సీల్లోని, అదేవిధంగా ఓసీల్లో ఉన్నటువంటి కులాలు సీనియారిటీ, సిన్సియారిటీ అన్నిటిలో పరిగణలో తీసుకుని రేపు అందరికి అకామిడేట్ చేస్తారని చెప్పేసి పార్టీ సిద్ధాంతాన్ని గమనించిన వాడిగా మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటున్నాను నేను. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మెంబర్షిప్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనం ఇప్పుడు కొన్ని పార్టీలు ఉన్నాయి, మా మెంబర్షిప్ ఎంత ఉంది, మా బలం ఎంత ఉందని చూపిస్తున్నారు. కొన్ని పార్టీలు అసలు ఎప్పుడు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ వాళ్ళు ఇవ్వరు. మనమైతే ఉభయ గోదావరి జిల్లాలోని 600 మందికి 5 లక్షలు చంపనిచ్చాం. ఉభయ గోదావరి జిల్లాలో చూస్తే 600 మందికి ఇచ్చాం. కానీ కొన్ని పార్టీలు చెక్ కాదు కదా ఇన్సూరెన్స్ పేమెంట్ జరుగుతుంది. చాలా మంది వాళ్ళు తక్కువ చేస్తున్నారు, తక్కువ ఎక్కువ ఇది గౌరీశంకర్ గారు వెళ్ళండి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ పిల్లలకు ఆయన చేతుల మీదుగా అన్నప్రాసన చేయించాలని కోరుతూ 2 కుటుంబాలు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాయి. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ కార్యదర్శి శ్రావ్యారెడ్డి ఆమె భర్త జీవన్ రెడ్డి తమ కుమారుడు శ్రీయాన్ రెడ్డికి అన్నప్రాసన చేయించాలని కోరారు. తల్లిదండ్రుల కోరిక మేరకు చిన్నారికి అన్నప్రాసన చేసి ఆశీస్సులు అందజేసిన వైఎస్ జగన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా అన్నప్రాసన జరగడం ఆనందంగా ఉందని శ్రావ్యారెడ్డి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట 18వ వార్డు మెంబర్ చిట్లూరి వెంకటేష్, లక్ష్మీ చంద్రిక దంపతులు కూడా తమ కుమారుడు ఆర్యన్ కు అన్నప్రాసన చేయించాలని కోరారు. వారి అభ్యర్థన స్వీకరించిన వైఎస్ జగన్ చిన్నారికి అన్నప్రాసన చేసి ఆశీస్సులు అందించారు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ శుభకార్యం జరగడం పట్ల వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టుల్ని రాబోయే 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో స్పష్టం చేశారు. ఈ నియామకాల కోసం
ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయపరమైన చిక్కులను అధిగమించి కొత్త నోటిఫికేషన్ జారీ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన ప్రకటించారు. ఇవాళ శాసన మండలి సభ్యుడు బొర్ర గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ బదులిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీలో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ ఖాళీల భర్తీ కోసం 2018-2023లో గత ప్రభుత్వాలు నోటిఫికేషన్లు ఇచ్చినా అవి ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా 2023 నాటి నోటిఫికేషన్లో వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను సరిగ్గా పాటించకపోవడంతో న్యాయస్థానం దాన్ని తప్పుబట్టిందని, దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని వివరించారు. ఈ నేపథ్యంలో న్యాయపరమైన సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏఐజీతో 3 సార్లు సమావేశమై చర్చించామని, త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ యూనిట్ రాజకీయ లబ్ధి కోసం మొదలైన కుట్ర పెద్ద ఆర్థిక కుంభకోణంగా మారిందని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శాసన మండలిలో ఈ విషయమై ఆయన మాట్లాడుతూ హెరిటేజ్, ఇందాపూర్ డైరీ మధ్య సంబంధాలు బయటపడ్డాయని స్పష్టం చేశారు. నమో వెంకటేశాయ. ఈ విశ్వంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు అధ్యక్ష. అయితే ఇప్పుడు కొందరు తమ రాజకీయ స్వార్థానికి, ధన దాహానికి 120 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్న కుట్ర ఇప్పటికే ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పవిత్రకు సంబంధించి ఈ రాష్ట్రానికి ఒక చీకటి రోజు 2024 సెప్టెంబర్ 17 అధ్యక్ష. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అన్న మాటల అధ్యక్ష, తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసాయంటూ 2024 సెప్టెంబర్లో ఆయన చేసిన అసత్య ఆరోపణలు ఈ సమాజం ఎప్పటికే మర్చిపోదు అధ్యక్ష, క్షమించదు కూడా అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆ స్వామి మీద చేసిన నిరాధారమైన ఆరోపణలకి వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐతో విచారణ చేయించాలని సాక్షాత్తు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అధ్యక్ష. అదే మాకున్నటువంటి నిజాయితీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పని చెప్పను అధ్యక్ష. ఆయన బ్లేమ్ గా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఆ రోజు తిరుపతి లడ్డూలో ఇవన్నీ ఉన్నాయని చెప్పారని చెప్పి ఈవేళ సభ్యులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు అధ్యక్ష. ఏదైతే ఎన్డీఆర్బీ రిపోర్ట్ ఉందో రిపోర్ట్ చదివారు అధ్యక్ష. ఆ విషయం చెప్పనాలి. ఏదో చంద్రబాబు నాయుడు సొంతంగా చదవలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా చెప్పలేదు. ఎన్టీఆర్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ లడ్డూలు కల్తీ అయ్యాయని చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్ట్ చదివి వినిపించారు తప్ప చంద్రబాబు నాయుడు సొంతంగా చెప్పలేదు అధ్యక్ష. సొంతంగా చెప్పారని తప్పుదా పట్టిస్తున్నారు. సొంతంగా చెప్పలేదు. రిపోర్ట్ చదివారు. ఆవేళ రిపోర్ట్ చదివారు. మీరు అదే చెప్పండి. కావాలంటే రిపోర్ట్ పంపిస్తాం మీకు. ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు. సార్ ఒక్క విషయం సార్ మంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను సార్. ప్రతిదానికి కూడా సాక్ష్యాలు చూపించే మాట్లాడతాము. మీకేదైనా అబ్జెక్షన్స్ ఉంటే చివరిలో మాట్లాడండి. దయచేసి అవకాశం ఇవ్వండి. హిందువుల మనోభావాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. మీరు మరీ దీన్ని పదే మాట్లాడద్దు. సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐతో విచారణ చేయించాలని కోరింది వైవి సుబ్బారెడ్డి గారు అధ్యక్ష. అదే మా నిజాయితీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ఏర్పాటు కావడం. మీ రిప్లైలో కానీ మీ స్టేట్మెంట్లో కానీ చెప్పండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న శ్రీ శివనాగేంద్ర సరస్వతి గౌడపాదాచార్య స్వామీజీ. మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో గుత్తిన దేవి సాయిరాం విద్యార్థుల ప్రతిభ. విశ్వవిద్యాలయాల్లో 3,371 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం. వచ్చే 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి లోకేష్.
హెరిటేజ్ ఇందాపూర్ డైరీ మధ్య సంబంధాలు బయటపడ్డాయి. శాసన మండలిలో వెల్లడించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.